ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కేర్ విషయంలో ఒక పెద్ద మార్పే రాబోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక కొత్త ఆరోగ్య పథకం ఇప్పుడు మన ముందుకొచ్చింది. అయితే ఇది పాత వాగ్దానాలను నిలబెట్టుకుంటుందా? లేకపోతే కొత్త సమస్యలను తీసుకొస్తుందా? రండి, ఈ విశ్లేషణలో ఆ వివరాలన్నీ లోతుగా చూద్దాం. సో, అందరి మదిలో మెదులుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ నిజంగా ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తుందా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. ఈ కొత్త స్కీమ్ను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక కల ఉండేది. అదేంటంటే పూర్తిగా క్యాష్లెస్, అంటే నగదు రహిత ఫ్రీ హెల్త్ కేర్. ఆ వాగ్దానం అసలు ఎలా మొదలైందో చూద్దాం. చూడండి, ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ జర్నీ 1972లో రీయింబర్స్మెంట్ పద్ధతితో మొదలైంది. అంటే ఏంటి? ఉద్యోగులు ముందు వాళ్ల జేబులోంచి డబ్బు కట్టి, ఆ తర్వాత బిల్లులు పెడితే ప్రభుత్వం డబ్బులు తిరిగిచ్చేది. ఇందులో చాలా ఆలస్యం, ఇబ్బందులు ఉండేవి. అందుకే 2013లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు. అదే పూర్తిగా క్యాష్లెస్ స్కీమ్. కానీ ఆ పథకం ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు మనం మరో కొత్త సిస్టం వైపు అడుగులేస్తున్నాం. 2013లో వచ్చిన ఆ స్కీమ్ వినడానికి ఒక అద్భుతమైన వాగ్దానంలా అనిపించింది. ఎందుకంటే అది 100% ప్రభుత్వ నిధులతో నడిచింది. ఉద్యోగులు ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ట్రీట్మెంట్ ఖర్చుపై ఎలాంటి లిమిట్ లేదు. అందుకే అది అప్పట్లో ఒక పెద్ద భరోసాగా కనిపించింది. మరంత మంచి పథకం, అంత గొప్ప వాగ్దానం ఎందుకు ఫెయిల్ అయింది? ఇప్పుడు మనం అస్సలు సమస్య ఏంటో చూద్దాం. ఆ ఫ్రీ స్కీమ్ కుప్పకూలిపోవడానికి దారితీసిన కారణాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ స్కీమ్ ఎలా ఫెయిల్ అయిందో చూడండి. ఇదొక గొలుసుకట్టు రియాక్షన్ లాంటిది. ఫస్ట్, ప్రభుత్వం హాస్పిటల్స్కి బిల్లులు కట్టడంలో చాలా ఆలస్యం చేసింది. దీంతో హాస్పిటల్స్ ఏం చేశాయి? హెల్త్ కార్డులు తీసుకోమని చెప్పేశాయి. ఫలితంగా ఉద్యోగులు మళ్లీ వాళ్ల జేబుల్లోంచి లక్షలు ఖర్చు చేయాల్సొచ్చింది. ఇక ఆ డబ్బులు రీయింబర్స్మెంట్ కోసం వెళ్తే వాళ్లు కట్టిన దాంట్లో సగం కూడా తిరిగి రాక ఆర్థికంగా చాలా నష్టపోయారు. సో ఈ మొత్తం వైఫల్యానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయన్నమాట. 1, బిల్లుల పేమెంట్లో విపరీతమైన ఆలస్యం. 2, ప్రభుత్వం ఇచ్చే రేట్లు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం. ఇక 3వది, ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ లేకపోవడం. కొత్త పథకం కనీసం ఈ సమస్యలనైనా పరిష్కరించాలి. సరే, ఈ పాత తప్పులకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడొక కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. మరి దీని వివరాలెలా ఉన్నాయో చూద్దాం. పాత స్కీమ్కి, కొత్త స్కీమ్కి ఉన్న అతిపెద్ద తేడా ఇదే. ఇది బాగా గమనించాలి. ఇంతకుముందు ఇది పూర్తిగా ఫ్రీ, 100% ప్రభుత్వ బాధ్యత. కాని ఇప్పుడు అలా కాదు. ఇది ఒక పార్ట్నర్షిప్ మోడల్. అంటే మొత్తం ఖర్చులో 50% ఉద్యోగులు, 50% ప్రభుత్వం భరించాలి. దీనికోసం ఉద్యోగులు వాళ్ల బేసిక్ పే నుంచి 1.5% ప్రతీ నెలా కట్టాల్సుంటుంది. ఇప్పుడు ఉద్యోగులు, ప్రభుత్వం కట్టే ఈ వాటాలను కలిపితే ఈ కొత్త పథకం కోసం ఏటా సుమారుగా 10,56 కోట్ల రూపాయల భారీ ఫండ్ జమ అవుతుంది. ఈ డబ్బుతోనైనా హాస్పిటల్స్కి టైంకి పేమెంట్స్ జరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పథకం కిందకి చాలా మంది వస్తారు. సుమారు 7 లక్షల మంది టీచర్లు, పెన్షనర్లు, వాళ్ల కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 20 లక్షల మందికి పైగా దీని పరిధిలోకి వస్తారు. ఫ్యూచర్లో మరిన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇందులో చేర్చాలనే ప్లాన్ ఉంది. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ కొత్త పథకం మీద ఉద్యోగుల వైపునుంచి చూస్తే వాళ్లలో కొన్ని సీరియస్ డౌట్స్, భయాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగుల్లో ఉన్న అతిపెద్ద భయం ఇదే. ఇప్పటికీ వాళ్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్, జీపీఎఫ్ డబ్బులు రావడానికే నెలల తరబడి ఆలస్యమవుతుంది. అలాంటప్పుడు కష్టపడి సంపాదించిన డబ్బుతో కడుతున్న ఈ ట్రస్ట్ ఫండ్స్ని ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేయదనే గ్యారంటీ ఏంటి అని వాళ్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది ఉద్యోగుల ముందున్న అసలు కన్ఫ్యూషన్. మేము డబ్బులు కడుతున్నాం సరే, దానివల్ల నిజంగా మాకు మంచి హెల్త్ సర్వీస్ అందుతుందా, లేకపోతే ఇది కూడా పాత స్కీంలాగే ఫెయిల్ అయిపోతుందా అనే ఆందోళన వాళ్లలో చాలా బలంగా ఉంది. వాళ్లు ఇంకో లాజికల్ పాయింట్ కూడా లేవనెత్తుతున్నారు. ఉదాహరణకి, ₹1,00,000 జీతమున్న ఉద్యోగి నెలకు ₹1,500 కట్టాలి. దాదాపు ఇదే డబ్బుతో బయట మార్కెట్లో మంచి ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు దొరుకుతాయి. అలాంటప్పుడు ప్రభుత్వ పథకానికే డబ్బు కట్టడం వల్ల మాకు అదనంగా వచ్చే లాభం ఏంటి అనేది వారి ప్రశ్న.
ఈ భయాలు, సందేహాల మధ్య ఈ కొత్త పథకాన్ని సక్సెస్ చేయడానికి, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచడానికి కొన్ని సూచనలు, డిమాండ్లు కూడా ఉన్నాయి. పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ సంఘాలు కొన్ని గట్టి కండిషన్స్ పెడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తన 50% వాటాను ప్రతి నెల 1వ తేదీనే ట్రస్ట్కి జమ చెయ్యాలి. ఈ డబ్బును హెల్త్ కోసం తప్ప దేనికి వాడకూడదు అని స్ట్రిక్ట్గా అడుగుతున్నారు. అలాగే ఈహెచ్ఎస్ పేషెంట్లను హాస్పిటల్స్లో సెకండ్ క్లాస్ సిటిజన్స్లా చూడకుండా సమానమైన వైద్యం అందించాలి. ఈ భద్రతలు ఇస్తేనే స్కీమ్ మీద నమ్మకం కుదురుతుందని వాళ్లు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి చివరికి కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఒక కొత్త పథకం, ఈసారి ఒక కొత్త ధరతో మన ముందుకొచ్చింది. మరి ఈసారైనా ఉద్యోగుల క్యాష్లెస్ హెల్త్ కేర్ కల నిజమవుతుందా, లేక ఇది కూడా మరో ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.